హలో పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. మనము ఎన్ని కూరలతో తిన్నా లాస్ట్లోని రసం కానీ కర్డ్ కానీ లేకపోతే మన మీల్ ఇన్కంప్లీట్ కదా. అలా ఈరోజు మేము చేసుకున్నది టమాటో కొత్తిమీర రసం. సూపర్ ఉంది. ఇంకెందుకు లేట్, మేకింగ్ చూసేద్దాం రండి. కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, టమాటోలు, ఆనియన్, మిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి ఒక 10 minutes. అదే వాటర్లో కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకున్నా సరే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. టమాటో అయితే ఒక 4 to 5 టమాటో తీసుకోవాలి, ఎందుకంటే టమాటో కొత్తిమీర ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకొని ఆ వెజ్జీస్ అన్నీ బాగా స్మాష్ అయ్యేలాగా కలిపి మెత్తగా అన్నమాట, ఇంకా మనకి చేతికి వచ్చేస్తుంది. అలాగ మెత్తగా కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న దాని తర్వాత మన టేస్ట్కి తగ్గ ఉప్పు అండ్ చిన్న పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకొని అది బాగా మరుగుతున్నప్పుడు మన టేస్ట్కి తగ్గ కారం అయితే ఎక్కువ వేసుకోనక్కర్లేదు, ఎందుకంటే మనం రసం పౌడర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. మరుగుతున్న దాంట్లో కారం, ధనియా పౌడర్, తర్వాత రసం పౌడర్ వేసి బాగా మరిగించుకోవాలండి. ఒక 20 minutes అయినా మరిగించుకుంటే రసం మంచి స్మెల్, ఆ స్మెల్కే ఎప్పుడు తింటామా అనిపిస్తుంది. తర్వాత పోపు, టేస్ట్ అంతా పోపు మీద డిపెండ్ అయి ఉంటుంది. పోపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు వేసి లాస్ట్లో కరివేపాకు వేసి పోపు వేసుకొని అలాగా మూత పెట్టేసుకోండి. ఇంగువ మీ ఇష్టం, ఇంగువ ఈజ్ ఆప్షనల్, చాలామంది వేసుకోరు. అండ్ వేడి వేడి రసం వేసుకొని ఫ్రై కూరతో తింటే